బాపట్ల జిల్లా ఇంకొల్లులో ప్రభుత్వం సరఫరా చేసే పౌష్టికాహార సరుకులను రోడ్డు పక్కన పడేయడంపై అధికారులు విచారణ చేపట్టారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ రాధామాధవి, సీడీపీఓ సులోచన, తహసీల్దార్ శ్రీనివాస్ రంగంలోకి దిగారు. చిక్కీలు, రాగిపిండి బస్తాలు పడేసిన ప్రదేశాన్ని పరిశీలించారు. తర్వాత పౌష్టికాహారం నిర్వహించే గోదామును పరిశీలించారు. తొలుత సిబ్బంది తాము పారవేయలేదని బుకాయించినా కేసు వేస్తామని హెచ్చరించడంతో నిజం ఒప్పుకున్నారు. ఈ ఘటనపై లిఖితపూర్వక నివేదికను జిల్లా అధికారులకు సమర్పించి తగిన చర్యలు తీసుకుంటామని ప్రాజెక్టు డైరెక్టర్ రాధామాధవి చెప్పారు. బాలామృతం ప్యాకెట్స్, చిక్కీలు, ఐసీడీఎస్ రిలేటెడ్ స్టాక్ అక్కడ చాలా ఎక్కువగా పడున్నాయి అని చెప్పి అంగన్వాడీ సెంటర్స్ నుండి లబ్ధిదారులకు డిస్ట్రిబ్యూషన్ చేయకుండా స్టాక్ని అక్కడ పడేశారు అని చెప్పి వార్త చూశాను. అది చూసిన తర్వాత ఇంకొలు రావడం జరిగింది. చాలా ఎక్కువ అమౌంట్లో ఉంది అంటే అంగన్వాడీ కేంద్రాలకి అంతంత స్టాక్స్ రావడానికి అవకాశం ఉండదు. స్టాక్ గొడౌన్ దగ్గరికి వెళ్ళినప్పటికీ ఎంఆర్ఓ గారు, ఇంకొల్లు తహసీల్దార్ గారు, సీడీపీఓ, ఎంఈఓ గారు కూడా అక్కడ ఉన్నారు. స్టాక్ గొడౌన్ వెరిఫై చేశాము. వెరిఫై చేసిన తర్వాత అక్కడ మేము ఫైండ్ అవుట్ చేసింది ఆల్రెడీ ఎంఆర్ఓ గారు సీజ్ చేసిన స్టాక్ ఏంటంటే అక్టోబర్ నెల 2024వి, డిసెంబర్వి ఆ స్టాక్ అంతా కూడా డ్యామేజ్డ్ కండిషన్లో ఉంది. ఆ స్టాక్ను చూసాము. గొడౌన్ ఇన్ఛార్జ్ ముందు నాకేమీ తెలియదని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇస్తాము అని చెప్పిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే ఇదంతా కూడా డ్యామేజ్ అయ్యింది, మేము ఇండెంట్ కంటే ఎక్కువ తీసుకుంటాము, ఎక్కువగా అందులో దొరికినవి ఏంటి అంటే ఎండిఎం రిలేటెడ్ చిక్కీలు ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ తహసీల్దార్ గారు, ఎంఈఓ గారు స్కూల్స్కి వెళ్ళారు, అక్కడ వెరిఫై చేశారు, అక్కడ స్టాక్ అంతా సరిపోయింది. ఇంతవరకు మనకు బెనిఫిషరీస్ కూడా ఎవరు వాళ్ళకి ఇవ్వాల్సిన స్టాక్ ఇవ్వకుండా ఉన్నారు అనేది ఎలాంటి కంప్లైంట్ కూడా మనం ఇంతవరకు రాలేదు మన వరకు. అయితే చాలా ఎక్కువ స్టాక్ డ్యామేజ్డ్ కండిషన్లో అక్కడ కనిపించింది. దీని మీద స్టాక్ ఇన్ఛార్జిని అడిగితే ఆయన ఇండెంట్ కంటే మేము ఎక్కువ తీసుకుంటాము, ఎప్పుడైనా డ్యామేజ్ అయితే రీప్లేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ స్టాక్ను తీసుకుంటాము. నేను స్టాక్ గొడవని క్లీన్ చేశాను. క్లీన్ చేసినప్పుడు ఇవన్నీ కూడా అక్కడ పడేయడం జరిగింది. ఇంకొల్లు కడవకుదురు